పక్షులు, కొంగలు లేవు. ఎవరైనా చనిపోతే పిట్టబిట్టి దగ్గర కాకులు వచ్చి కాకి ముట్టాలి, కాకి ముడతలేదు, కాకులు లేవు. రేగడి మట్టిలో పెరుగు పోసుకొని కరువు రోజులు కూడా హాయిగా గడిపేది ఈనాటి రాగళ్ళు అట్టి గడ్డి కూడా అక్కెరకు రాపాయ గదరా, సక్కన్ని రాగళ్ళు సారమంతా చచ్చి సౌడు భూములాయగరండి. వెనకట 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు మనుషులు రేగడి మట్టి తిని బతికిల్లట, మట్టి తిని బతికిల్లట, అంత గట్టి మట్టి. ఇప్పుడు మొత్తం విషపూరితమైన మట్టి, పంటలు సరిగా పండట్లేదు. వెనకటి కాలంలో జొన్న రొట్టెలు తినేవాళ్ళు, జొన్న గడక తినేవాళ్ళు. ఇప్పుడు పొగరున్నోడు ఇవ్వలేడు, షుగర్ లేనోడు కనవాడు. షుగర్ కోసం ప్రతి ఒక్కడు కార్లలో పోయి జొన్న రొట్టెలు తింటాను. అంటే శానిపోయి చాలా రోజులు అయింది, గొంగడి మొలతల ద్వారా గోసి పెట్టుకుందాం అన్నట్టు అయిపోయింది. అంటే వెనకటి కాలం అంతా మళ్ళీ ముందుకు వస్తుంది. మనిషి కరోనా వచ్చినప్పుడు అందరు పల్లెటూళ్ళలో వీళ్ళు ఏముందిరా ఊళ్ళల్లో ఆ సిటీకి వచ్చిన వాళ్ళు, అమ్మ పల్లెటూరు కొంచెం మనం బతకలేవురా అని చెప్పి పల్లెలో వీళ్ళు. అప్పటి ట్రెడిషన్. మనిషి చనిపోతే తలగొరకుండా ఎందుకు పడతారు, దానికి 3 రంధ్రాలు ఎందుకు ఇస్తారు, 3 సార్లు ఎందుకు తిరగాలి కాడు చుట్టూ, ఆ కుండ ఎత్తేసిన తర్వాత ఎందుకు పీసెస్ పగల కొడతారు గొడ్డలు మరలేసి. జలసూత్కాలంటే ఏంటి, క్షౌర కార్యక్రమాలు ఎందుకు ఇస్తారు, పిండాలను ఎందుకు ఇస్తారు, 3 వద్దులు 5 వద్దులు 9 వద్దులు 11 వద్దులు ఎందుకు వేస్తారు. ముందు పేడ ముందు దప్పు సప్పులు ఎందుకు కొడతాడు, కాడిపాపడు కొమ్ముందు కొడతాడు, గంగిరెద్దుల రామస్వామి గంగెద్దులు ఎందుకు ఆడిస్తాడు, తొట్టెలలో ఉన్న పసి బాలుడు చనిపోతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. గొలుసు కట్ చెరువులు అంటే ఏంటి, ఏ కార్తెల పంట వేసుకొని ఏ కార్తెల పంట కోసుకున్నాం మనం అని కంప్లీట్గా మానవుని జీవన విధానం ఉంటుంది. అది 243 చరణాల గేయం. 100 సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించినటువంటి మానవుని జీవన విధానాన్ని 243 చరణాల నిడివి గల కావ్యంలో రాసి దానికి 100 ఏళ్ల నావురని పేరు పెట్టి ఈ 243 చరణాల కావ్యాన్ని 243 మంది గాయనీ గాయకులతో పాడించడం కోసం, 72 మంది అమ్మాయిలు 171 మంది అబ్బాయిలతో పాడించడం కోసం 2 తెలుగు రాష్ట్రాలు తిరిగి స్క్రూటినీస్ పెట్టి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో సెలబ్రిటీ సింగర్స్ కూడా చాలా మంది పాడతారు. వందే మాతరం శ్రీనివాస్ అన్న, చంద్రబోస్ అన్న, కాసల్ల శ్యామ్, భీమ్స్, రామ్ మిరియాల్ గారు ప్లస్ మంగ్లీ, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇందులో పాడించాలనుకుంటున్నారు. 243 అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మీరు ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు సార్. మరి ఈ రిలీజ్ ఎప్పుడు ఉంది? నాకు విషయం ఏంటంటే మందకృష్ణ లక్ష డప్పులు వేల గొంతుకులు అనే ఒక కార్యక్రమం చేపట్టిండు. మేమంతా అన్న ఉద్యమం ఒక న్యాయమైన అద్భుతమైన ఉద్యమం. ఆయన ఎప్పుడైనా కూడా సమాజం కోసం పోరాడే ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఆయనకు మేము మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమంలో తిరగడం వల్ల నా కార్యక్రమం కొంత పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మొన్న ఇటీవలనే అమూల్య స్టూడియో, గజ్వేల్ వేనన్న వాళ్ళ స్టూడియోలో ఇన్స్ట్రుమెంట్స్ లైవ్స్ వేయించడం జరిగింది. ఈ ఫస్ట్ తర్వాత సింగర్స్తో పాడించడం సెప్టెంబర్ 1 మొదలవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత 243 మంది కొరియోగ్రాఫర్స్తో అది కంపోజ్ చేపిస్తామని చెప్పి తమ్ముడు అంతర్పుల నాగరాజు మాటిచ్చిండు. ఆ తమ్ముడు ఆధ్వర్యంలో షూట్ చేయబడుతుంది. ఆ తర్వాత పెద్ద బహిరంగంగా ప్రదర్శన పెట్టి సాంప్రదాయ దుస్తులు, ఎడ్ల ప్రభబండ్లు ఇవన్నీ పెట్టి అప్పటి ఉప్పుడు పిండి, సగ్గు పిండి, సత్తు పిండి, ముద్దగుడువులు, ఇప్పగుడువులు, అప్పటి పజ్జొన్న గడక, మొక్కజొన్న గడక, జొన్నన్నం, అంబలి, కూరాడు, అప్పటి జేజపొడి, లచ్చిసారు, టమాటా కట్టార పులుసు, ఇవన్నీ అప్పటి కాలం నాటి రుచులన్నీ స్టాల్స్ పెట్టి ఇప్పటి జనాలకు చూపించాలని ఆ కార్యక్రమం చేద్దామని ఈ కార్యక్రమం
పట్టు. చాలా గొప్ప లక్ష్యంతో మీరు ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. మా ప్రజలందరికీ ఇంత గొప్ప గేయాన్ని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కావ్యం అందించడం నా జన్మధన్యం. మనకు తెలిసింది 10 మంది చెప్పకపోతే అది మరుగుచ్చుతనం అయిపోతుంది. సార్ మరి లిరిక్స్ అంతా ఎట్లా వస్తుంది సార్? అసలు మీకు రాయటానికి మీ ఆదర్శం ఎవరు? 25 years రాసినది. 25 years కావ్యం నెల రోజులు 1 year కూర్చొని రాసింది కాదు, 25 సంవత్సరాలు కష్టపడి రాసింది. వావ్. ఒక వ్యక్తి మా ఊళ్ళో ఒక వ్యక్తి 105 సంవత్సరాలు బతికినప్పుడు నేను పోయి ఏంది ఇట్టి పుణ్యాన్ని బతుకుతాను, ఇట్టి పుణ్యాన్ని తిని ఉంటాను సావక, ఇప్పుడు బిడ్డ తొట్టిన పాలు వెళ్ళక చచ్చిపోతాంటే నువ్వు 105 సంవత్సరాలు ఎందుకు ఏం పని చేస్తావు, సావరాదు అన్న. నేను అంటే అరే పిచ్చోడాలి సావరా, నేను మొత్తం 112-15 ఏళ్ళు బతుకుతా అన్నాడు. 110 ఏళ్ళు బతికాడు. ఏం తిని బతికాడే, మీరు వేస్ట్, మీరేం తింటాను రా నా తిండి అని చెప్పి ఏం తిన్నా చెప్పండి. ఆయన బాల్యం నుంచి వెళ్ళి అని చెప్తాంటే విన్నాను, పేపర్ మీద పెట్టుకోండి మొత్తం విన్నా. ఇంకా చెప్పి నేనే ఉన్నా రాయరంటే నీదే చరిత్ర రాస్తాను, నేను మానవుని చరిత్ర రాస్తానంటే మళ్ళీ 4 రోజులు పిలిచి నేను నీ లెక్క మా నాయనని కాదు మా తాతని అడిగినరా, ఆయన బతికిన విధానం అని చెప్తే నాకు సరిపోను సంపద అయింది. 25 సంవత్సరాలు రాసిన అప్పటి యాస, అప్పటి భాషలు, అప్పటి స్త్రీలు ఎట్లాంటి 16 ముళ్ళ కోకరైక, బావుడాలు, గుమ్మడి పలుకుల గుండ్లు, చెంపచెటాకులు, ముంజెత్తి కడియాలు, దండగడియాలు, ముక్కుబుల్ల, శిఖపువ్వు, కాళ్ళగడాలు, నాను, పట్టెడ, వడ్డానం, ఎట్లాంటి సొమ్ములు పెట్టుకునేవాళ్ళు. అప్పటి మగవాళ్ళు ఎంత భారీగా ఉండేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, ఎట్లా వాళ్ళు అసలు ఒక మగైన దర్వాలు ఎదురుగా నిలుచుంటే ఊరు మొత్తం గజగజ వణికేటట్టు ప్రతి ఇంటి మగవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. అట్లా ఊళ్ళే అంత బలంగా, అంత కలివిడిగా, అంత కలిమెలిసి వాయు వరుసలు చిన్న ఆయన పెద్ద ఆయన సాకలను ఓ మామ అంటారు, మంగళను మరి బామ్మరిది అంటారు. వరుసలు కలుపుకొని అందరూ ఒక తల్లి పిల్లలాగా, ఒక కుటుంబం లాగా, ఊరంతా ఒకే ఇల్లు లాగా, ఊళ్ళో మందంతా ఒకే ఇంటి పిల్లల్లాగా, ఊరికి బొడ్రాయ పెద్ద రోజలాగా భావించుకొని బతికేవాళ్ళు. అదే చరిత్ర. 100 ఏళ్ళ నా ఊరు, 100 ఏళ్ళ నా ఊరు, మీరు 100 ఏళ్ళ నా ఊరు అంటే మీ ఊరు, ఎవరు అనుకుంటే వాళ్ళ ఊరు, ప్రతి ఒక్క ఊరు. ఫోక్ సాంగ్స్ అంటేనే మన సంప్రదాయాలు, పద్ధతులు, పండుగల విశిష్టతని, మన మనోభావాలని వ్యక్తపరిచేయడానికి మనం ఉపయోగిస్తాం. మరి ఈ ఫోక్ సాంగ్స్ లో అసలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఒకప్పటి జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి చాలా తేడా ఉంది. అసలు ఈ డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ డిఫరెన్స్ కి కారణాలు ఏంటి? ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఓవా ఓ నాయనా ఏ అవ్వా అని మాట్లాడుకుంటాడు ఒకప్పుడు. తర్వాత నాన్న బాపు అనుకుంటాడు. ఇప్పుడు మమ్మీ డాడీ కాడికి వచ్చింది. అట్లా కల్చర్ చేంజ్ అవుతుంది. పెద్దవాళ్ళే చదువుకున్న చదువు ఎంత మంచిగా ఉండే, పెద్దవాళ్ళ శిక్ష చదువు ఎంత బాగుండే, పెద్దవాళ్ళ శిక్ష బాయ్. తర్వాత సూచిరాత కాపీలు వచ్చినాయి, సూచిరాత కాపీలు పోయి కంప్యూటర్లు వచ్చినాయి, కంప్యూటర్లు పోయి సెల్ ఫోన్లు వచ్చినాయి. కల్చర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ మారుతున్న యుగానికి అనుగుణంగా ఇప్పటి పిల్లలు ఏదైనా కూడా మనం పెంచే పెంపకంలో ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఆ చదివినంత మాత్రాన అట్లే కావాలని లేదు. వాడు ఏం చదివినా మళ్ళా మాపడదాం అంటే స్కూల్ అయిపోయినాక మళ్ళీ ఇంటికే కదా రావాల్సింది. ఇంగ్లీష్ చదివి ఇంగ్లాండ్ పోడు కదా వాడు. ఇక్కడి ఇది ఆరపల్లెలో సాదుకున్న మేకను తీసుకుపోయి అమెరికాలో కట్టేస్తే అది మే అనదా? మనూరే ఆరపల్లె వరంగల్ దగ్గర. ఆరపల్లె మేకను తీసుకుపోయి అమెరికాలో కట్టేస్తే అది మే అంటే మమ్మీ అనేది అది. కాబట్టి ఎంత కల్చర్ చేంజ్ అయినా కూడా మనం ఉండే పద్ధతిగా తల్లిదండ్రుల పెంపకం తగ్గట్టు ఉండాలి. వాళ్ళు ఇంట్లోకి వచ్చినాక అమ్మ బాపు అనే అనాలి, అవ్వ నాయన అనాలి. కానీ ఇంటికి వచ్చి మమ్మీ డాడీ ఏది నేను అందం ఆడియా చెవులు జాడి గిట్ల మళ్ళీ గాడి ఏం భాష రానిది అంటారు. అట్లా చదువులు ఎట్లున్నా కూడా ఇప్పటి కల్చరల్
మన తాత ముత్తాతల తండ్రుల నాటి నడవడికలను బట్టి వాళ్ళు పెరిగితే చాలా బాగుంటుంది. కాలం మారిపోయింది, జనరేషన్స్ మారిపోయినాయి. ఇప్పటి యువత అయితే ఫోక్ సాంగ్స్ కి చాలా దూరంగా ఉంది. మరి ఫోక్ సాంగ్స్ కి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటి యువత ఫోక్ సాంగ్స్ కి దూరం లేరు. తవ్వి తీస్తాను తరగని గని లాంటిది జానపదం అనేది. అది తవ్వి తీసి డీజెల్ మిక్స్ చేస్తాను. ఎర్రని చీరని కట్టి డీజెల్ మిక్స్ చేస్తాను. ఎర్రని చీరని కట్టి ఏడికి పోతున్నావు పిల్ల, ఎర్రని చీరని కట్టి జంకు చక్కటి జంకు. మన ట్రెడిషన్ అది. డప్పు లింగా లింగా అని ఇవి మిక్స్ చేస్తాను. పద్ధతి మంచిదంటారా కాదంటారా? నాకు నచ్చి అంటే ఇప్పటి పిల్లలు డప్పులు కొడితే ఎగురుతలేరు, కొంచెం నరాలు చల్లబడిపోయినాయి. డీజేతో ఊకే ఇప్పుడు గుద్దుతగానే ఆ దెబ్బల వాడు అటు ఇటుగా డాన్స్ చేసినట్టు అయింది. ఇప్పుడు మేము కూడా అట్టే గుద్దవలసి వస్తుంది. అంటే ఇప్పటి కళాకారులు కూడా ఇదొక అద్భుతమైన వ్యాపారం, బిజినెస్ అయింది కాబట్టి అట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఒక పాట అవుట్పుట్ రావాలంటే అన్ని రకాలుగా బాగుండాలి. లిరిక్సే కానివ్వండి, మ్యూజికే కానివ్వండి. అసలు ఈ లిరిక్స్ కి మ్యూజిక్ కి ఉన్న అనుబంధం ఎలాంటి? లిరిక్ ఎవరో కొంతమంది చేంజ్ చేస్తున్నారు కానీ లిరిక్ అప్పుడు సువన్నాలాలి 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 సుగ్గు ముద్దులా పాటలు పాడే రాజు సెల్లారా ఓ యాదవ్ లాభాలు. మా తమ్ముడు మల్లిక్ తేజ ఒక లెజెండరీ లిరిక్స్ రైటర్. ఆ తమ్ముడు అట్లట్లా పోయేటి ఆవులెవ్వలయో గోవులెవ్వలయి గోవుల్లాగా సేటి బోయిడవ్వారో బోయిడవ్వారు అని రాసిండు. కొంతమంది దాన్ని చేంజ్ చేసుకుంటారు. చేంజ్ చేసుకుని అధునాతనమైన ఇన్స్ట్రుమెంట్స్ లాస్ట్కు రాని ఈ వాయిద్యాలు కూడా సరిపోక ఇంట్లో ఉన్న పల్లెలు ఎత్తెత్తారు, తాంబాలు ఎత్తెత్తారు, చెంబులు ఎత్తెత్తారు, బిందెలు ఎత్తెత్తారు. ఇది ఒక వెరైటీ అని చెప్పి అట్లా చేస్తారు. కానీ చాలా వరకు చాలా మంది జానపదాన్ని వెలుగు తీస్తున్నారు. చక్కటి జానపదం. దాన్ని తొందర జనం చెవులో చూడాలంటే ఏం కావాలి? జనాన్ని ఊరికే ఈ పదం మనం పాలే. కాబట్టి ఈ డీజే మిక్సింగ్ అవన్నీ చేసి తొందర బయటకు పంపి తొందరనే ఎదగడం, తొందరనే కిందికి రావడం తొందరనే. సరే, ఏది డీజే అయినా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం సమాజంతో పాటు నడవాలి. బస్సులు వచ్చినాయి, కార్లు వచ్చినాయి. కార్లో పెట్టాను, కార్లో పోతాను. కానీ మనం నడిచిపోతున్నాం. నడుచుకుంటా కార్లో పెట్టాను మనం ఏమనద్దు. కాబట్టి రేపు నేను కూడా డీజే గుద్దవలసి వస్తుంది. నేను మన హోటల్కి వచ్చినాడు వాడు పప్పు లేదంటే పప్పు లేదు పచ్చి పులుసు ఉన్నదని అనుకో. అరే పప్పులో పచ్చి పులుసు ఉంటేనే బాగుంటుంది అంటాడు వాడు. కాబట్టి వాడికి పప్పు పచ్చి పులుసు రెండు కాబట్టి రెండు మన దగ్గర పెట్టుకోవాలి. అట్లా నడుస్తున్న కాలానికి అనుగుణంగా యాక్సెప్ట్ చేస్తున్నారంటారు ఈ జనరేషన్. యాక్సెప్ట్ మనం చేయడం కాదు, వాళ్ళు పోతుంటే వాళ్ళ వెనుక మనం పోతున్నాం. వాళ్ళకి అదే కావాలి. ఇప్పుడు సర్కార్ బడి, ఆ బోర్డు సర్కార్ బడి ఏదిరా, సర్కార్ వచ్చింది చెప్తా అరే బడి ఏ మన ఎమ్మెల్యే చెప్తారా, మన ఎంపీ చెప్తారా అని ఆలోచించుకుంటుంది. ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాల టీటో డే అండ్ రెసిడెన్షియల్ స్కూల్, అది బాగున్నాయి, టీటో రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి అట్లా ఉంటుంది. కాబట్టి జనరేషన్ అసలు చూస్తున్నారా, బట్టలు ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత ఎక్కువ రేటు. మంచిగా బట్టలు చెప్పుకుంటే అది ఎక్కువ రేటు, ఎక్కువ ధర. ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు, చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. మరి ఈ సినిమా ఫీల్డ్ లో మీ ఎన్ని పాటలు రాశారు, ఎన్ని మూవీస్ కి వర్క్ చేశారు ఇప్పటి వరకు? వి సముద్రం అన్న చాలా గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. నాకు పరిచయమైన రెండో రోజే అన్న ట్యూన్స్ నేనే కడుతున్నా, లిరిక్స్ నేనే రాస్తున్నా, నాకు సినీ సంగీత దర్శకుడిగా కన్ను మూయాలనుంది. నా ఆశయం, నా ఆశ
సినిమా మ్యూజిక్ చేయాలని. దాసరి నారాయణరావు గారే ఒకసారి తను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఎంత చక్కటి బాణీలు, నేను మ్యూజిక్ ఇస్తా అన్నాడు. పాప ఆయన నాకు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ పాటలు రాయించిన వ్యక్తి. కానీ ఆయన రాయించుకున్నాడు, ఆయన తర్వాత రాయించుకున్నాడు ఆర్ నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి అన్న పాటే ఫస్ట్ రికార్డింగ్ అయింది. అంటే బయటికి జనంలోకి వచ్చింది నారాయణమూర్తి అన్న రిలీజ్ చేసినప్పుడు చెలోసంలో విద్యార్థి వీధిన బడిపోతివన్న నిరుద్యోగి నవ్వుల పాలైతివన్న మన కాలేజీ చదువులకు విలువ లేకపాయరన్న డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాలరన్న సర్కారు ఉపాధితో బ్రదర్ హాయ్ సర్కారు ఉపాధితో చావలేక బ్రతుకుతున్న విద్యార్థి. ఈ పాట తొందర బయటకు వచ్చింది. దాని తర్వాత దాసరి గారు అడుచుక ముందులో తయ్యి అది ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని ఈ పాట వచ్చింది. ఇట్లా ఆ తర్వాత నాకు చాలా సినిమాలు, ఆయుధం సినిమాలు అస్సామీ తెలుగులో అమ్మాడు 3 భాషలతో. బీహికి మైనానే ఓ నయన్మూని ఓ నయన్మూని సఫత్ కోలాలే ఓ నయన్మూని షాహిద్ ఖైనీలే ఓ నయన్మూని ఓ నయన్మూని ఆహిస్తా ఖైనీలే ఓ నయన్మూని ఏ హే మేఘాల ఈ వేళ చినుకల్ల రావాలా చినుకల్ల రావాలా నా మేడి తడవాలా పులకింతలవ్వాలా భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా. భూదేవి మా నానమ్మ పేరు, శ్రీదేవి నా భార్య పేరు. భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా శ్రీదేవి కావాలా నింగికే నా దేవి అందాలు తేవాలా అంబరణ పందిరి వెయ్యాలా కొండంచు పీటలు కావాలా. ఎన్నో పాటలు రాశారు కదా, అన్నిట్లలో మీ పాటలలోనే మీకు ఇష్టమైన పాట ఏంటి? నేను ఇది చెప్తా. అయితే తర్వాత సముద్రన్న గారి దగ్గర ఆగిపోయినాను. సముద్రన్న సినిమా మ్యూజిక్ చేస్తావన్నా, నీ మ్యూజిక్ వచ్చా అన్నాడు. మ్యూజిక్ రావాల్సిన పనే ఉన్నదన్న. అలాంటి ట్యూన్స్ ఆయనే ట్యూన్ కట్టాలి మ్యూజిక్ అంటే ఓ కరెక్ట్ చెప్పిల్లన్న అని చెప్పి ఆయన సిచ్యువేషన్స్ చెప్తూ ఇవాళ మధ్యాహ్నం సిచ్యువేషన్ చెప్పడం, రేపు మధ్యాహ్నం వరకునే పాట చేయడం. అట్లా నాకు చూద్దాం ఒక పాట 5-6 నెలలు రాస్తాడు కావచ్చు, ఏడాది రాస్తాడు లేదు, 12 పాటలు 12 రోజులలో రాసిన. 2 సినిమాలకు ఓకే చేసుకున్నారు. అన్న తొందరగా సినిమాలు స్టార్ట్ అయితే నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఈ ప్రపంచానికి వరంగల్ సినిమా సంగీత దర్శకుడు, సినీ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతాడు. నా కోరిక కూడా తీరుతుంది. మీ సినీ ప్రేక్షకులు కూడా అందరూ కూడా ఆనందపడతారు. నాకు ఒక 10 మంది బిడ్డలు పుట్టింది. నీ ఏ బిడ్డ మంచిది అంటే ఏ బిడ్డ దొంగ అని చెప్పాలి నేను. ఏం కాన్సెప్ట్. నేను రాసిన అన్ని పాటలు కూడా ఆని ముత్యాలు, అద్భుతాలు. కొంతమంది కడుపులో పిండం చచ్చిపోద్ది, కొన్ని అబార్షన్లు అవుతుంది. నేను రాసేటప్పుడు పాట నేనే జడ్జిమెంట్ చేసుకుంటాను. నేను ఫైనల్ అయినాకనే బయటికి తీస్తా. నేను బయట తీసిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్. కాబట్టి నేను వరంగల్ శ్రీనివాస్ గారు మీ కెమెరా ముందు కూర్చున్నా. అంటే ఇప్పటి వరకు ఒక్క పాట కూడా లేదా అది ఈ మిస్టేక్ ఇక్కడ చేయకపోతే బాగుండు పాయింట్? తెలంగాణ ఉద్యమంలో నేను రాసిన పాటలకు కనీసం ఎవరు కూడా ఇంత వంక తలకట్టు దీర్ఘం కొమ్ము దీర్ఘం వంక పెట్టిన లేరు. నేను ఎలక్షన్స్ కి ఓటు బ్యాంక్ సాంగ్స్ రాస్తాను. నేను రాసిన ప్రతి లీడర్ గెలిచాడు. నేను రాస్తే ఆలోచిస్తాడు ఓటరు, దీనికి ఎందుకు కాదు. ఈ మధ్య కొత్తగా సత్తా లేని చెత్త నేతలు ఎందుకు ఎందుకు, ఉత్త మాటల ఉచితాలు ఎందుకు మనకెందుకు, ఎంతకాలం మోస్తాము ఇంకెంతని భరిస్తాము, బలైపోతున్నామురా మన బ్రతుకులాగా మాయరా, నోట్లకు ఓట్లమ్ముకుంటిమి కాటిలో చితి పేర్చుకుంటి. మన ఫస్ట్ ఈ వీక్లో రాసిన నేను
ఫస్ట్ మీ ఛానల్కి వినిపిస్తుంది ఈ సాంగ్. థ్యాంక్ యూ సో పెద్ద మచ్. భూకంపం అయింది పాట బయటకు వస్తే. చాలా గొప్ప పాట. ఈ పాట బయటకు వస్తే ఆలోచిస్తారు జనం, రైతుకు భరోసా ఎందుకు, రైతు బంధువు ఎందుకు, గిట్టుబాటే గట్టిగిస్తే రైతే రాజవుతాడు, గవర్నమెంటు దవాఖానలు స్కూళ్ళు కాలేజీలను మెరుగు చేస్తే కార్పొరేట్ మల్టీ స్పెషల్ మాకెందుకు, డబ్బులున్న పెద్దవాళ్ళకి అన్ని సదుపాయాలు రో, బహుజనులదో చేందుకే అగ్రకుల వ్యాపారాలు రో, మూర్ఖులకు మన ఓట్లు వేస్తిమి, ముక్కు మూసుక బోర్ల బడితిమి, సత్తా లేని చెత్త నేతలు ఎందుకు అసలు. ఏం అర్థం ఉంది అందులో, చాలా బాగుంది. ఇంత డెప్త్ ఉండేలాగా ప్రతి ఒక్క పాటకి మీ ప్రాణం పెట్టి చాలా అద్భుతమైన లిరిక్స్ ని అందిస్తున్నారు కదా. నా ఒపీనియన్, పాట బయటకు వస్తే రాష్ట్రప్పుడు నా గదిలో నేను ఒక్కనే రాస్తా. ఇదే అడగాలనుకుంటున్నాను, అసలు ఏ ప్లేస్ ఎంచుకుంటారు మీరు పాటలు రాయడానికి? చెప్తే మీరు నమ్మరు, నేను జర్నీలో రాస్తా అంటే ఎక్కువ. అవునా? ఎంత పెద్ద సినిమా పాట కానీ నాకు ఏడాది ముందు చెప్పినా కూడా పాట అయిందంట పట్టుకొని రా అంటే జర్నీలో రాసుకుంటా, వెళ్తూ రాస్తా నేను. అట్లా నేను పాట రాసినప్పుడు నేను ఒక్కడిని, సరే జర్నీలో అయిన ఎక్కడైనా నాది నేను గునుక్కుంటూ రాస్తా. కానీ బయటికి గనుక ఇప్పుడు ఈ పాట మీ ఛానల్ ద్వారా ఎంతమంది మెచ్చుకుంటారు ఈ పాటను. ఈ పాట ఒక భూకంపం అయింది పాట, మీకు ఇంకా మొత్తం వినిపించలేదు. ఈ పాట రేపు పొద్దున బయటకు వస్తే ఎంతమంది మేధావులు, ఎంతమంది పొలిటీషియన్స్, ఎంతమంది బీసీ నాయకులు, ఎంతమంది మావోయిస్టులు, ఎంతమంది లెఫ్ట్ రైట్ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు, ఫ్రంట్ బ్యాక్ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు ఆ పాట ఏం రాసినవరా బిడ్డను అంటారు. అలాంటి కామెంట్స్ నాకు రావాలంటే అంత బుర్ర ఉపయోగించి అట్లా రాస్తాను. ఆ పాట నేనే జడ్జిమెంట్ చేసుకుని బయటకు వెళ్తా. కాబట్టి నా బిడ్డలందరూ చక్కటి ముక్కు, చక్కటి కళ్ళు, చక్కటి కనుబొమ్మలు, వాళ్ళు పార్లర్ పోన అవసరం లేదు, అద్భుతమైన దేవగన్యలు నా బిడ్డలందరూ. అంటే నా పాటలు, మీ ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఇప్పటి వరకు ఏదైనా పాట అలా ఉందంటే వేరే వాళ్ళ పాట, ఈ పాట నేను రాస్తుంటే బాగుండు, ఈ పాట అట్లా ఏమన్నా అనిపించింది? ఒకటే గుర్తుంచుకోండి, నన్ను ఒక సందర్భంలో నేను ఎప్పుడు చెప్పలే అందే శ్రీ అన్న నాతో, చూడా సక్కని తల్లి చుక్కల జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల విల్లి, మళ్ళీ జనం అంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ అని వినిపించాడు. చాలా బాగుందనండి ఈ పాట. అంటే నా మీద చేసి, నానా ఈ సమ్మక్క సోరలమ్మ జాతరలు ఉన్నాయి పాటలు కాదవే, ఇలాంటిది ఒక పాట రావే అన్నాడు. నాకు కొంచెం మండిది, నాకు ఇగో ఉంటుంది. నువ్వు నువ్వు రాయన్నా, నీలాగా నేను రాస్తే నువ్వేందుకు? ఎవడి స్టైల్ వాడిది, ఎవడి ఆలోచన వాడిది, ఎవడి పద్ధతి వాడిది. నా పాట నాది. తయ్యి అనగాడు వరంగల్ శ్రీనివాసన్, సూరమ్మో అనగాడిని నందేశ్రీ అన్నారు. అట్లా కాదు కదా, నీలాగా నేను రాయను, నాలాగా నువ్వు రాయవు, ఎవరి పద్ధతి వాళ్ళకు ఉందని చెప్పి. కాబట్టి నేను ఈ పాటలో రాస్తే బాగుండు నాకెందుకుంటుంది? నా పాట ముందు ఏ పాట రాదనుకుంటా నేను. అక్కడ అద్భుతాలు 100 రాసినా కూడా, నేను మొన్న రాసిన నా పర్సనల్ లవ్ సాంగ్ ముందు ఈ సాంగ్ ఎంత అనుకుంటాను. నేను రాసిన తయ్యింత ముందు ఈ పాట ఎంత అనుకుంటాను. నేను రాసిన పొలిటికల్ సాంగ్ ముందు ఈ పాట ఎంత అనుకుంటాను. పుడితొక్కటి చస్తే 2 రాజుగా వరే రాజుగా, తెలంగాణ ఉద్యమం దండుల్ల కస్తుంటే జెండందుకొని వీడు ముందు ఎవడు రాస్తుడు, మనం రాసినాం అనుకుంటాం. మీ మాటను నేను రిపీట్ చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ మీరు ఇందాకే అన్నారు, ఒకవేళ కన్ను మూస్తే ఒక సినీ గాయకుడిగా కన్ను మూయటం నా కోరిక అని అన్నారు. సినీ సంగీత దర్శకుడిగా కన్ను మూయటం నా కోరిక అని మీరు అన్నారు కదా. సినిమాలలో నేను చనిపోయే లోపు ఒక్క సినిమా మ్యూజిక్ చేయాలనే కోరిక.
ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఈ సినిమాలలో ఎవరి కోసం పాటలు రాయడం మీకు ఇష్టం అని అంటే వీళ్ళ కోసం రాయాలి అని అనుకుంటుంటారు కదా, ఎవరి కోసం? అది ఎవరైనా కానీ కాక, కానీ నా సంగీతం వల్ల సినిమా హిట్ కావాలనే కసి, నా పాటలు ప్రపంచనం కావాలని, నా పాటలు బయటకు వచ్చి మీరు అన్నారుగా ఇందాక ఎవరి పాటలను చూసి మీకు ఇట్లా అయితే బాగుండు అనుకున్నారని, నా పాటలు చూసి ఇతరులు కుళ్ళుకోవాలి, నా పాటలు లెక్క రావడానికి మొఖాళ్ళ మీద పరుగులు తీయాలి, అది నా కసి. ఆ మాత్రం పోటీతత్వం లేకపోతే వేస్ట్ కదా. నా పాట నేనే అయినవలసి వస్తుంది. నా పాటను 10 మంది విని చాలా బాగుంది, బాగా రాసిండు అనుకోవాలి. పాటలు అంత బాగున్నాయి కాబట్టి, ఒక్కో పాట ఒక్కో ఆనుమత్యం లాగా ఉంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులని గెలుచుకోగలిగారు. చాలా అద్భుతమైన పాటలు అందించారు. మరి మీ అభిమానులకే కానివ్వండి, ఈ సినీ ప్రేమికులకే కానివ్వండి, మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? నేను ఎప్పుడు కూడా మీ ముందు చిన్న పిల్లగాన్ని, వయసు వస్తూ ఉంటుంది, వయసు రావడం వేరు, మనస్తత్వం వేరు. నేను కళాకారుడు, ముఖ్యంగా పసిపిల్లగాన్ని అనడానికి కారణం ఏంటంటే కళాకారుడు. నేను ఒక కవిని. కవి మనసు పసిపిల్లడి మనస్సే ఉంటుంది. ఎందుకంటే కళాకారుడు అంటే ఆడబిడ్డ కంటే పెద్ద. వాడు సంతోషంగా ఉన్నంత కాలం బాగుంటుంది. వాడి కోపం వచ్చి మీ అమ్మాయి ప్రభుత్వం కూలిపోయినట్టు కూలిపోతుంది, పెద్ద శాపనాలు. కాబట్టి నేను ఎప్పటికి మీ ముందు ఇట్లనే రాసుకుంటూ, మీ అందరి జీవనాల వల్ల నేను, మా ఫ్యామిలీస్, మా పిల్లలు, అక్క పిల్లలు, అన్న పిల్లలు, మా పిల్లలు చల్లగా ఉండేటట్టు మీరు దీవిస్తే మీ ముందు మళ్ళీ ఎప్పటికి కొత్తదనంతో మీ ముందుకు వస్తా. నేను వాళ్ళకి సందేశం ఇచ్చేంత పెద్ద ప్రొఫెసర్ నేను కాదు, చాలా గొప్ప స్థాయికి ఎదిగారు. చాలా చిన్నోని, చాలా చిన్న. వాళ్ళు నేర్పే విద్య వాళ్ళ ముంగట నేను ఎంత, మీ ముంగట నేను ఎంత కాదు అనువంత. మీరే గొప్పోళ్ళు, మీ దీవెన వల్లనే నేను ఇలా నా పాటలు లేరు కాబట్టి ఈ స్థాయికి వచ్చింది. మీరే అయినపోతే నేను లేను కదా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం మీలో కనిపిస్తాను. ఏమున్నదని నేను రొమ్మిరు వంటలు ఏం, అదేం లేదు. ప్రజలే దేవుళ్ళు, వాళ్ళే. రచయితగా కానివ్వండి, గాయకుడిగా కానీ మీ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు. ఈ ప్రయాణంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురానుభూతే కానివ్వండి, ఏదైనా ఒక మంచి ప్రశంస కానీ ఏదైనా మాతో షేర్ చేసుకోగలరు? నూరేళ్ళ నా ఊర్లో 10 చరణాలు గొప్ప మహానుభావుడు సిరివెల్ల సీతారామ శాస్త్రి గారికి వినిపించడం జరిగింది. ఈ కావ్యం ఫస్ట్ 23 తుగ్లక్ రోడ్ లో కేసీఆర్ గారు విని, శోభక్క అంటే కేసీఆర్ గారు మిస్సెస్తోని, మన ఇంటికి పాలకుర్తి సోమనాథుడు వచ్చిండు అని ముద్దు పెట్టుకున్నాడు. సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, నాన్న అట్నే నిలుసో, నీలాంటి కవిని నా జీవితంలో చూడలేదు, కదలబాకు గట్టిగా చూసి ఇంట్లో పోయి షాలో తెచ్చి, షాలో కప్పి, జేబులో ఉన్న పైసలు మొత్తం ఇట్లా లెక్క పెట్టలేదు, పిడికిట్లో తీసి నా జేబులో పోసి నన్ను బిర్రగా గమనించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈ జన్మకు చాలా గొప్ప విషయం అది. ప్లస్ గద్దరన్న, ఏడు తంతెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి బిడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం విగురెక్కి సల్లంగా ఉండేదంట. అత్త మామల అయినా ఆడిబిడ్డల అయినా మేలు కలగాలని కళ్ళు మొక్కేదిరా, ఆడిబిడ్డల మరిసిపోయి అంతటా ఆలి పిల్లల ముఖ్యమైన రాసి. అది విని గద్దరన్న, 7 తంతెల నాటి ఆడిబిడ్డ అన్నవరా, మా ఎలాంటి చరిత్ర చెప్పినవరా అన్నాడు. ఆ కావ్యం విన్న ప్రతి ఒక్కరు నన్ను గొప్పగా దీవించింది. వరంగల్ శ్రీనివాస్ ఎలక్షన్స్ పాటలు కానీ, జానపదాలు కానీ, సినిమా రంగం పాటలు కానీ, పాట అనేది ఏం రాసినా కూడా ఈ 100 ఏళ్ళ నా ఊరు ముందు అంత తక్కువ. ఎందుకంటే రేపు పొద్దున వరంగల్ శ్రీనివాస్ ఎవరంటే 100 ఏళ్ళ నా ఊరు అని చెప్పుకోవచ్చు. మనం పోతే మన పేరు మీద గోరి సమాధి మన ఇంట్లో ఊళ్ళో ఉంటుంది, కానీ ప్రపంచానికి తెలిసేది ఒక 100 ఏళ్ళ నా ఊరు కావ్యం. చిరస్థాయిగా జనం హృదయంలో ఆ పుస్తకం ఉన్నంత కాలం, అది విన్న వాళ్ళు ఉన్నంత కాలం నా పేరు
ప్రతి మదిలో భద్రపరిచి ఉంటుంది. అదే నా ఆశ, అదే నా కోరిక. ఈ జన్మకు అదొకటి. దాని తర్వాత 100 కులాల మీద చాలా అద్భుతమైన నులక మంచం వల్లట్టుంటుంది. దాని తర్వాత ఆ కావ్యం కూడా బయటిస్తా. అవి 2 రాసి నేను ఏమైనా సంతోషం నా పేరు. ఇప్పుడు మీరు చెప్పిందేనా ఇప్పుడు జానపద గేయాలే కానీ అంతరించిపోకుండా ఉండటానికి సమాజానికి మీరు చేయాలనుకుంటున్న కృషి ఇదంతా? నూరేళ్ళ నవరు కులాల పాట. ఓకే ఓకే. ఎంతో మంది ఆశీస్సులతోటి ఎన్నో అద్భుతమైన పాటలను అందించి ప్రేక్షకులకి చాలా ప్రేక్షకులు కృతజ్ఞతా భావాన్ని పొందారు. మీరు మీ జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్ గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ 243 అనే కాన్సెప్ట్ తోటి ప్రారంభమైన ఆ ప్రాజెక్ట్ కూడా ఎంతో మంది మనసులని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. మీ అద్భుతమైన పాటలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ హార్వీ స్టూడియో. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.